ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ఈ నెలలోనే జేపీ నడ్డా వారసుని ప్రకటించబోతున్నారు. ఈ దిశగా కసరత్తు కూడా పూర్తయింది. కొత్త జాతీయ అధ్యక్షుడి ప్రకటన కంటే ముందుగా 19 రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షుల పేర్లను కూడా వెల్లడించబోతున్నారు. ఇందులో ఏపీ, తెలంగాణ అధ్యక్షుల పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, 2019 నుంచి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి జేపీ నడ్డా ఈ ఆయన పదవీ కాలం పూర్తవుతుంది. ఈ నెల పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. దాంతో పాటు 19 రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల అధ్యక్ష పదవులకు సంబంధించిన బాధ్యతలను కూడా ప్రకటించడం కోసం భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల కూడా పార్టీ వివిధ రకాల రాష్ట్రాల ఎలక్షన్స్ ముగియడం, మనం మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాల్లో కొత్త బాధ్యతలకు కొత్త అధ్యక్షులు నియమించాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది. ఇటు మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ లో పురంధరేశ్వరి, తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చే ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో ఇప్పటికే బండి సంజయ్, అదేవిధంగా రామచంద్రరావు, ఇటు మరోవైపు ఈటెల రాజేందర్ పేర్లు ఇప్పటికే పరిశీలన ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా కొత్త అధ్యక్షునికి ఎవరికి ఇస్తారనేది కూడా కొంత చర్చ కొనసాగుతుంది. మొత్తానికైతే పార్టీని రానున్న రోజుల్లో అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా పనిచేయడం కోసం పార్టీ క్యాడర్ ని సమావేశం చేసుకుని ముందుకు తీసుకెళ్లిపోయే నాయకత్వం నేతలకే మాత్రమే ఈ పదవులు అప్పగించే అవకాశం కనబడుతుంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పేసి ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఉత్సాహంగా ముందుకు పోతుంది. ఇక్కడ ఈటెల రాజేందర్ను లేకపోతే బండి సంజయ్ ని అధ్యక్షునిగా చేయాలని చెప్పేసి 2 వర్గాలు జాతీయ స్థాయిలో ఒకవైపు పెద్ద ఎత్తున కూడా లాబింగ్ చేస్తున్నారు. ఇటు మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షులుగా జేపీ నడ్డా మొన్న 2024 సంబంధించి అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత జేపీ నడ్డాను మారుస్తారని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఆయన కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. మరోవైపు ఉన్నటువంటి సంస్థాగతంగా నిర్మాణాలన్నీ కూడా కింది స్థాయి నుంచి కమిటీలు పూర్తయిన తర్వాతనే కొత్త అధ్యక్షుని ప్రకటించి ఆనవాయితున్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు కొత్త అధ్యక్షుని త్వరలో ఈ పార్లమెంటు సమావేశాల తర్వాత ప్రకటించే అవకాశం కనబడుతుంది. వరుసగా పార్లమెంట్ లో కీలక బిల్లులు ఇప్పుడు చర్చకు రాబోతున్నాయి. వాటిని వక్ఫ్ బోర్డులో బిల్లులు రేపు చర్చకు రాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే జేపీ నడ్డా వారసుని ప్రకటించే అవకాశం కనబడుతుంది. జేపీ నడ్డా వారసునిగా ఎవరికి అవకాశం ఇస్తారు? ఇప్పుడు ఇంతకాలం నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి జేపీ నడ్డాకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో సౌత్ నుంచి ఎవరికైనా కొత్తగా అవకాశం ఇస్తారో, ఎవరికి మహారాష్ట్ర నుంచి ఎవరికైనా తీసుకుంటారనేది కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో జేపీ నడ్డా వారసులు ఎవరికి వస్తారనేది కూడా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున కూడా ఎదురు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో ఒకవైపు అతిపెద్ద పార్టీగా మేము ఉన్నామని చెప్పేసి చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షునికి పార్టీ బాధ్యత ఎవరు నిర్వహిస్తారనేది కూడా ఇప్పుడు కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఓవైపు మోడీ భారత ప్రధానిగా 3వ బాధ్యతలు చేపట్టారు. మరోవైపు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ లాంటి సీనియర్లు అంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. నితిన్ గడ్కరీ లాంటి అనుభవం ఉన్నారు. గతంలో వీరంతా కూడా పార్టీ అధ్యక్షునిగా రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ పనిచేశారు. మరోవైపు కొత్తగా ఎవరికి ఇస్తారు, ఎవరికన్నా అనుభవకులకు ఇస్తారా లేకపోతే కొత్తగా ఎవరైనా తీసుకొస్తారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.